హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి గుమలాడే కోడిగుడ్డు మసాలా కర్రీ. చపాతీ, పులక, రైస్, జొన్న రొట్టి, రాగి సంకటి, అసలు బిర్యానీ, అసలు దేనిలోకైనా అదిరిపోయే రుచితో కోడిగుడ్డు మసాలా కర్రీ. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నంత ఆయిల్ని వేసుకోండి. ఇక్కడ మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పట్టుద్ది. ఒక 5-6 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి. ఈ ఆయిల్ వేడయ్యాక 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా, బారుగా, పొడవుగా ఇలా కట్ చేసి వేసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్లో క్రిస్పీగా వేగేంత వరకు ఈ ఉల్లిపాయల్ని వేయించుకోండి. ఉల్లిపాయలు అనేవి కాస్త కలర్ వచ్చాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇప్పుడు మనం వేరొక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనిద్దాం. వేరొక కడాయిలో 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, 1/2 టీ స్పూన్ దాకా మిరియాలు, చిన్న దాల్చిన చెక్క మొగ్గ, 3 లవంగాలు, 2 యాలకులు, చిన్న అనాస రెక్కను వేసుకోండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలా దినుసుల్ని కాసేపు వేగనివ్వండి. ఇవి కాస్త కలరు చేంజ్ అయ్యాక ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ దాకా కొబ్బరి పొడిని వేసుకోండి. నేను బిస్కెట్ల కొబ్బరి పొడిని వేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకొని చక్కగా దోరగా వేగనివ్వండి. ఇవి స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో తీసుకొని కాస్త బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇలా పౌడర్ లాగా చేసుకున్నాక చిన్న అల్లం ముక్కను, 3 వెల్లుల్లి రెబ్బలు, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఫ్రైడ్ ఆనియను, 2 పెద్ద సైజు టమాటాలని తీసుకొని ఇలా కట్ చేసి వేసుకోండి. చిన్న చింతపండు ముక్కను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. వీడియో క్లిప్లో చూపించే విధంగా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని మన కూరకు కావాల్సిన మసాలా అనేది రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మనం ఫ్రైడ్ ఆనియన్ ఫ్రై చేసుకున్న అదే కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక మనం ఉడికించి పెట్టుకున్న ఈ కోడిగుడ్డుల మీద వేసుకొని ఈ కోడిగుడ్డుల్ని కాస్త మీడియం మంట మీద పెట్టుకొని మంచి క్రిస్పీగా వేగేంత వరకు వేయించుకోండి. గుడ్లు ఫ్రై చేసేటప్పుడు కావాలంటే మీరు కొద్దిగా ఉప్పు, పసుపు, కారాన్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. కానీ నేను అలా అయితే ఫ్రై చేయట్లేదు. ఇప్పుడు కోడిగుడ్లు అనేవి క్రిస్పీగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు మనం ఇదే ఆయిల్లో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని వేసేసి కొద్దిగా కరివేపాకును కూడా వేసేసి మంటను కాస్త మీడియం మంట మీద పెట్టుకొని ఈ మసాలా పేస్ట్లో నుంచి ఆయిల్ కాస్త సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మనం టమాటాలు అవి పచ్చివే వేసాం కదా ఫ్రెండ్స్. కాస్త పచ్చి వాసన పోయేంత వరకు మనం మీడియం మంట మీద పెట్టుకొని వేయించుకోవాలి. మసాలా అనేది ఎంత చక్కగా వేగితే మన కూర టేస్ట్ అనేది అంత బాగుంటుంది. మసాలా అనేది చక్కగా వేగిపోయింది కదండి. ఇప్పుడు మనం రుచికి సరిపడినంత ఉప్పు, మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ దాకా పసుపు, ఈ మసాలా పేస్ట్లో ఈ ఉప్పు, కారం, పసుపు అంతా ఒక్కసారి బాగా కలిసే విధంగా కలిపేసుకొని 1-2 నిమిషాలు ఈ మసాలా పేస్ట్ని ఉడికించుకొని ఇప్పుడు మీరు గ్రేవీకి కావాల్సినన్ని నీళ్ళని వేసుకోండి. ఇక్కడ నేను 1 గ్లాస్ దాకా నీళ్ళనైతే వేసుకున్నాను. మీరు మీ కూరకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి నీళ్ళని వేసుకోండి. ఇప్పుడు 2 పచ్చిమిర్చిని మజ్జిగ కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు కాస్త ఈ మసాలా నీళ్ళనివి కాస్త ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ గుడ్లను కూడా వేసేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని గ్రేవీ కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు చక్కగా ఉడికింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు పైనుంచి కొద్దిగా కసూరి మేతిని వేసుకోండి. కసూరి మేతి మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. పైనుంచి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసి 1-2 నిమిషాలు ఉడికించుకోండి.
ఈ కూరలో నుంచి ఆయిల్ కూడా సపరేట్ అయింది కదా ఫ్రెండ్స్. మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో ఈ కూరను చేసుకునేదైతే మసాలాల క్వాంటిటీని కాస్త పెంచుకొని చేసుకోండి. ఈ కూర అనేది చపాతీ, పులక రైస్, బగారా రైస్, రాగి సంగటి, జొన్న రొట్టి, బిర్యానీ అసలు దేనిలోకైనా అదిరిపోయే కాంబినేషన్ ఫ్రెండ్స్. ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి. కాస్త మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ ద్వారా నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుద్ది. ఈ కూరని ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో వాళ్ళ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.